వాణిశ్రీ మేడం ఒకసారి గట్టిగా చెప్పట్లు. మేడం అనుభవాలు చాలా ఉన్నాయి, ఇంకా మనం వినాలి. మేడం అనుభవాలు. ముందుగా మనందరి కలయికు కారణమైన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, పద్మాల పత్రి మేడంకి ధన్యవాదాలు. అలానే ఓంకార అష్టాదశి క్షేత్రానికి, ఆ కమిటీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రేమనాథ్ సార్కి ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిన దైవాలందరికీ నా ధన్యవాదాలు. ఇందాక నేను పరిచయం చేసుకున్నా, ఇందాక నాకు వచ్చిన ఒక అనుభవం చెప్తాను. ఇందాక నేచర్లో అంతా ధ్యానం చేశాను సార్. అక్కడ ఒక గత జన్మలో ఒక పెద్ద కొలను ఉంది. కొల నిండా ఫ్లవర్స్ బాగా విచ్చుకుని ఉండే, కలువ పూలు, తామర పూలు. అందరం కూర్చున్నాం. పత్రి సార్ ఆ నీళ్ళ పైన కూర్చున్నారు బంగారు రంగు వర్ణంతో. ఆయన ఇచ్చిన మెసేజ్, మీ శరీరాన్ని సంసిద్ధం చేసుకోండి, మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి అని ఒకటి ఇచ్చారు. రెండో మెసేజ్, మీరు భౌతికంగా ఆధ్యాత్మికంగా ఎప్పుడూ సమస్థితిలో ఉండండి, ఎరుకతో ఉండండి, సాక్షి తత్వంతో ఉండండి. 2 మెసేజెస్ ఇచ్చారు ఇందాక సారు. ఎందుకంటే సంసారంలో ఉన్నప్పుడు ఎన్నో ఒడిదుడుకులు సమస్యలు వస్తాయి. అవి వచ్చినప్పుడు సాక్షిలాగా ఉండండి. ధ్యానం చేసినప్పుడు ఎన్నో అనుభవాలు, ఎన్నో రకరకాల సిచ్యువేషన్స్ వస్తాయి ప్రతి ఒక్కరికి. వాటిలో కూడా సాక్షిలాగా ఉండండి అని చెప్పారు. మీ శరీరాలను సంసిద్ధం చేసుకోండి. ఎందుకంటే ఇందాక చెప్పారు సమయ పోర్టల్, సమయ ద్వారాలు. ఇప్పుడు ఎప్పుడైతే పత్రిజీ ధ్యాన మహాయాగం అక్కడ జరుగుతుందో ఆ సమయ ద్వారాలని దగ్గర ఉన్నాయన్నీ తెరుచుకున్నాయంట. భూమి మీదకి అతిశక్తి బాగా విజృంభిస్తోందంట. వాటన్నింటినీ తట్టుకోవాలంటే మన శరీరాలు సంసిద్ధంగా ఉండాలంట. అంటే ఎండకు ఎండినా, వానకు తడిచినా, అగ్ని మామూలు వర్షాకాలంలో వర్షాలున్నా దేనినైనా తట్టుకునే స్థితికి రావాలంట మన శరీరం. ఎప్పుడైతే అది తట్టుకుని ఉంటామో అప్పుడు జీవితాన్ని ధన్యం చేసుకుంటామంట. అంటే దేనిని మనం వ్యతిరేకించవద్దు. ఒక ఎండేసిందని బాగా ఎండాకాలం అని ఎండనే అనవద్దు. చలికాలం వచ్చిందని వాడు బాగా మంచు పట్టింది చలి అనవద్దు. వర్షాకాలం పడి వర్షాలు పడలేదు విపరీతంగా పడి దేన్ని అనొద్దు. అది ప్రకృతిలో ధర్మం అంట. ఆ ప్రకృతి ధర్మాన్ని నువ్వు అనుసరిస్తే ఈ శరీరం సంసిద్ధంగా ఉంటుందంట. రేపు రాబోయే రోజుల్లో చాలా శక్తి అనేది భూమి మీద విజృంభిస్తుందంట. ఆ విజృంభించే శక్తిని తట్టుకోవాలంటే ముందర ఈ దేహం తయారుగా ఉండాలంట. ఈ దేహం తయారుగా ఉన్నప్పుడే అప్పుడు మన జీవితాల్లో ప్రతిరోజు పండగ. నాకు సారా 2 మెసేజ్లు. ఆ కొలను పైన ఇలానే అట్లా కొలను ఇన్ని ఫ్లవర్స్ ఉన్నాయంటే అన్ని నాకు మెసేజెస్ చాలా తగ్గినాయి ఈ మధ్యన. ఇప్పుడు వాళ్ళ సార్ పక్కన కూర్చొని ఆ కొలంలో ఇన్ని పూలు ఉన్నాయంటే తామర పూలు, కలువ పూలు. సార్ మధ్య బంగారు రంగు వర్ణంలో కూర్చుని ఈ ధ్యాన యాగం జరగడానికి ఇదే కారణం. రేపు భూమి మీద అత్యంత శక్తులు ప్రసరిస్తున్నాయి. ఇవన్నీ ఎక్కడైతే మనకు పనికిరాని ఉన్నాయి ఇవన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాయి. మీరందరూ సంసిద్ధంగా ఉండండి అని ఆ సార్ ఇచ్చారు 2 మెసేజెస్. ఎందుకంటే నిజంగా ఆ గురువు మార్గంలో ఉన్నామంటే ఒక్కసారి ఆయనకి ఎన్ని వేల ధన్యవాదాలు, కోట్ల ధన్యవాదాలు చెప్పిన జరుగుతుంది. ఇవాళ ఇక్కడ జరగడానికి కారణం కూడా అదే. సార్ ఎప్పుడైతే సంకల్పం పెట్టారో ఆ సమయ ద్వారాలను ఇంకా తెరుచుకొని ఇన్ని కూడా అతి దగ్గరనే మొత్తం తెలిసింది. ఇవాళ ఇక్కడ పెట్టిన సమయ ద్వారా కూడా తెరుచుకుందంట. అది బాగా ఆ శక్తి ఫుల్ఫిల్గా వచ్చేస్తుందంట. ఆ ఫుల్ఫిల్గా వచ్చేదాన్ని మనం సంసిద్ధం చేసుకోవాలి, మన జీవితంలోకి అప్లై చేసుకోవాలి. ఎట్లా భౌతికంగా అప్లై అంటే సంసారంలో కూడా భౌతికంగానూ అప్లై చేసుకోవాలి. ఇటు ఆధ్యాత్మికంగా స్పిరిచువాలిటీలో కూడా రెండిట్లో కూడా సమస్థితిలో ఉండండి. వాటిని సాక్షి లేకుండా 2 మెసేజ్ ఇచ్చేసారు. అది ఇవాళ సెషన్లో ఇవాళ కార్యక్రమం. నేను ధ్యానంలో అనుభవాలంటే చాలా నేను ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో తర్వాత మా సార్ రావడం, మా పాప, మా బాబు, మా కొడుకు, కోడలు, అల్లుడు, మనవాళ్ళంతా కూడా ధ్యాన కుటుంబము, శాకాహార కుటుంబము. అది ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో ఆటోమేటిక్గా వాళ్ళందరూ వచ్చేసారు. చెప్పాక నాకు చిన్నప్పటి నుంచి అన్వేషణ ఉండేది. ఏంటి జీవితం అన్నీ ఉన్నాయి మరి కానీ లోపల ఎందుకు విచారణది, కానీ సృష్టి నాకు ఇచ్చింది. ఒకసారి ఇలానే పత్రి సార్ దగ్గర ఏకతా ధ్యానం చేస్తున్నాం ఉప్పలపాడులో. అప్పుడు 6 to 7 మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది ఏకతా ధ్యానం. సార్ ఇలానే కూర్చుని ఉండాలి, మేము అలా కూర్చుని ఉన్నాం. 7 అయిపోయింది. సార్ అడిగారు మెడిటేషన్ అవగానే, ఏంటి మేడం ఏంటి విషయాలంటే, మనకు చూడండి అన్ని దేవాలయాల్లో విగ్రహాలు ఉంటాయి కానీ శివాలయంలో మాత్రం విగ్రహం ఉండదు, ఓన్లీ లింగాకారం ఉంటుంది. అలానే నేను చూసుకున్నారు, నా ఆత్మకు రూపం లేదు, ఆకారం లేదు, రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు సార్. ఇదే మెసేజ్ అండి, ఇది కరెక్ట్ మేడం అని అన్నారు. అప్పుడు తర్వాత ధ్యాన బేస్ రాస్తాం అంటే మనం అనుకుంటాం ఆత్మ ఎక్కడ ఉందని అనుకుంటాం, అది కంటికి కనపడుతుందా? ఈ శరీరంలో తలభాగంలో వెంట్రుక వాసి దగ్గర నుంచి పాదాల పాద చెరువులో ప్రతి కణంలో కూడా అది ఉంటుంది. మరి మనిషి దేహాన్ని పట్టించుకోవడం మానేసేసాడు, ఒక యంత్రంలా వాడుతున్నాడు. ఇందాక సార్ చెప్పారు చూడండి,
మనం ఒక ఫ్యాక్టరీ పెట్టామనుకో, దానికి సర్వీస్ అయిపోయింది అనుకో, దాని కాలం అయిపోయింది అనుకో, ఆ సామానాన్ని ఇనుప సామాన్ అడిగేసుకుంటా పనికి వస్తాయి. లోపల మెషినరీస్ అన్నీ కూడా కొన్ని వర్క్ అయిపోయినా పనికి రాదు కదా. కానీ ఒక మనిషి అలా కాదు. ఎవరైతే తన సాధన ద్వారా అనుభవంతో జ్ఞానాన్ని పొందుతాడో, ఆ జ్ఞానాన్ని ఎదుటి మనిషి ఎదుగుదలకి ఉపయోగపడుతుందో, ఆ మనిషి చిరస్థాయి వరకు ఆ మనిషి మనం తలుచుకుంటూనే ఉంటాం. మరి ఒక రాముడిని చూడలా, కృష్ణుడిని చూడలా, ఒక షిరిడి సాయిబాబాని మనం ఎవరిని చూడలా. ఇప్పుడు పత్రికనే మనం చూసాం, కొంతమంది చూసాం. అలాంటి వాళ్ళు ఇచ్చిన అనుభవ జ్ఞానంతో ఉంది. యువతల మనిషి ఎదుగుదలకు అది సహాయపడుతుందంట అనుభవ జ్ఞానం. అక్కడ సార్ ఇచ్చిన కొటేషన్ ఏంటంటే, సార్ ప్రేమనాథ్ సార్ చెప్పారు, నాకు ధ్యానంలోంచి కూడా అది. మనం అని మనిషి ఏం చేస్తున్నాడు? తను అనుభవ జ్ఞానంతో ఆచరణతో జీవించాలి. మనం ఎప్పుడైతే ఆచరణతో జీవిస్తామో ఈ మనిషి ఉన్నా లేకపోయినా కూడా ఆ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందంట ఈ చరిత్ర పుటాల్లో. అదే అవతార్ మెహర్ బాబు గారు. ఈ భూమి మీద ధర్మం అంతరించిపోతున్నప్పుడు 700 సంవత్సరాలకు కానీ 1400 సంవత్సరాలకు కానీ ఒక మానవ శరీరం ధరించి మన మధ్యనే ఉండి వాళ్ళ యొక్క దివ్యపు కాంతిని విశ్వమంతా, భూమండలం అంతా వాళ్ళు ప్రసరింపజేస్తారు. అలాంటి వచ్చిన వాళ్ళనే పత్రి గారి జగద్గురు లైవ్ మార్గంలో మనం అందరం ఉన్నాం మొన్నటిదాకా. ఇప్పుడైనా సశరీరంగా లేరని అనుకో, ప్రతి ఒక్కరి మనం పేరు తలుచుకుంటేనే మన కణంలో కూడా ఆయన చైతన్యం విస్తరిస్తుంది. ఆయన మెహర్ బాబా చెప్తారు, మెహర్ అంటే ఏంటి? దయగల. బాబా అంటే తండ్రి, దయగల తండ్రి. ఆయన ఇచ్చిన సందేశం అంటే ప్రేమతత్వం. ఆ ప్రేమ ఎప్పుడు ఇచ్చుకుంటే మన అనాహత చక్రం 4వ చక్రం ఇచ్చుకున్నప్పుడే, మన హృదయ స్థానం దగ్గరికి వెళ్ళినప్పుడే మన అనాహత చక్రం ఇచ్చుకుంటుంది. ఎప్పుడైతే మన అనాహత చక్రం ఇచ్చుకుంటుందో ఆటోమేటిక్గా మనలో ఆ ప్రేమ అనేది వస్తుంది. ఆ ప్రేమ మన ఒక్కరికి కాదు. ఎన్ని రోజులు మనిషి ఇంత దేహం ఇలా నడుస్తున్నామే, మనం ఇలా చేస్తున్నామే, ఒక్కనాడన దీనికి మేము చివరి క్షణాల్లో పత్రికను చూద్దామని వెళ్ళాం సార్ వెళ్ళేటప్పటికి తన అలానే కుర్చీలో కూర్చుని ఉన్నారు. అక్కడ తన చేతితో ఈ దేహాన్ని అంతా తడుపుకుంటున్నారు. మాకైతే అసలు ఆనంద బాష్పాలు. అంటే ఈ దేహంతో నేను చేయగలిగినంత పని ఈ భూమి మీద ఏదైతే చేయగలను వచ్చానో ఆయన తన పని పూర్తి చేసినందుకు ఆ దేహానికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు. మరి నిరంతర శ్రమ అని ప్రతి ఊరు తిరగని ఊరు లేదు, ఆయన చెప్పడం వీళ్ళేది, ఎక్కడ అన్నీ వెళ్ళి ఆఖరికి చివరి క్షణాల్లో కూడా లేలడకి వెళ్ళాలంటే అక్కడికి ఆయన శరీరం సహకరించకపోయినా అక్కడ 3 రోజుల ధ్యాన యజ్ఞానికి తన డిజైన్ ఉంది కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా సరే వెళ్ళారు. ఆ వర్క్ పూర్తి చేసుకుని వచ్చినాకే తన శరీరాన్ని వదిలేరు. అంటే అక్కడ ఆ సందేశాన్ని ఇచ్చారు. వెళ్ళేటప్పుడు మేము చూసాం. వెళ్ళేటప్పటికి మేము 2:30 మేము 4కి శాతవాహన చేయించుకున్నాం, వెళ్ళిపోదామని చూసేటప్పటికి అలా చూసేటప్పటికి అసలు మాకైతే ఇంకా నోటి వెంట మాటల కళ్ళం పడి నీళ్ళు. అంటే మనం కూడా అలా ఈ దేహాన్ని అలా ప్రేమించుకోవాలని అక్కడ తెలియజేశారు చివరి క్షణాల్లో కూడా. మరి మనం ఈ దేహాన్ని ఎలా వాడుతున్నాం? ఇష్టం వచ్చినట్టు వాడేసేస్తున్నాం. ఈ దేహంలో కణాలు ఉంటేనే కదా, కణాలంటే మన మాట కోసం ఎదురు చూస్తాయండి, ఆ ప్రేమ కోసం. అగస్త్యాలు ధ్యానాంధ్రప్రదేశ్ చదవండి. ఒక్కసారి చదివితే అర్థం కాదు, 10 సార్లు చదివినా కూడా అర్థం కాదు. అది లూయిస్ ఎల్గి ఎంత అద్భుతంగా రాసిందో. ఒక ఎయిర్టెల్ ఇప్పుడు ఈ ఊర్లో ఉందనుకో, ఆ నెట్వర్క్ ఉంటే మనకు సిగ్నల్స్ బాగా వచ్చి ఫోన్ బాగా పనిచేస్తాయి. అయ్యే ఆ నెట్వర్క్ లేని ఊళ్ళల్లో మనకి సిగ్నల్స్ రావు, ఫోన్ సమాచారం అందదు. మన దేహంలో కణాలు కూడా అంతేనంట. ఒక పేషెంట్ ఉన్నాడు అనుకో, హాస్పిటల్కి వెళ్తే కిడ్నీస్కో హార్ట్కు సంబంధించిన వ్యాధి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సూపర్ స్పెషాలిటీలో హాస్పిటల్ డాక్టర్ ఒకళ్ళ వల్ల కాక 4 డాక్టర్స్ కలిపి వాళ్ళు మాట్లాడుకుని ఈ పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ ఇస్తే ఆ జబ్బు తగ్గుతున్న ఆలోచించి వాళ్ళు ట్రీట్మెంట్ చేసినప్పుడు ఆ పేషెంట్కి ఆరోగ్యం వస్తుందంట. అలానే మన దేహంలోని కణాలు కూడా ఒక నెట్వర్క్, ఒక సమూహంగా సముదాయాన్ని ఏర్పరచుకుంటాయంట. ఎప్పుడు మన ప్రేమతత్వంతో ఉన్నప్పుడు, క్షమ, దయ, కృతజ్ఞత భావాలతో ఉన్నప్పుడు అవి ఒక సామూహికంగా ఏర్పడి వీళ్ళకి నేను ఏమి చేస్తే ఆరోగ్యం వస్తాయి, వీళ్ళకి ఏం చేస్తే జ్ఞానం వస్తాయని అవి నిరంతరం మన కోసం శ్రమిస్తాయంట. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు? నిరంతరం కోపము, భయము, హర్షద్వర్గాలు, రకరకాల భావాలతో జీవిస్తున్నప్పుడు కణాలని డిస్పర్స్ అయిపోతున్నాయి, విడిపోతున్నాయంట. ఎప్పుడైతే విడిపోయినాయో మనుషులకు అప్పుడే అనారోగ్యం. అందుకే ధ్యానంకి వచ్చినాక అందరికీ ఆరోగ్యం ఎందుకు వస్తుందంటే ఆ కణాలు ఒక సమూహంగా ఏర్పడతాయంట. ఆ సమూహంగా ఏర్పడుతున్నాయి కాబట్టి ధ్యానంలో మనకు అందరికీ ఆరోగ్యం రావడానికి ఫస్ట్ కారణం. ఎందుకంటే మనలో గుణాలు మారినాయి. అప్పటిదాకా అందరికీ పట్టించుకునే వాళ్ళ విషయాలు కూడా ఇక్కడ ధ్యానంకి వచ్చినాక ఎవరి విషయాలు, ఆఖరికి ఇంట్లో వాళ్ళ విషయాలే పట్టించుకో. అప్పటిదాకా బిడ్డల శాలరీలు అడిగేవాళ్ళం, పిల్లలు ఎట్టా ఉన్నాయని ఇప్పుడు కనీసం అడగాలన్నా కూడా ఇక నోరు రాదు.
మీరు ధ్యానం చేస్తున్నారా అని అడుగుతాం. మేమైతే ఫోన్ చేస్తే పిల్లలైనా సరే ధ్యానం చేస్తున్నారమ్మా అని అడుగుతాం. ఇంకా పిల్లల్ని ఆఖరి 2 సంవత్సరాల పిల్లలైనా సరే వాళ్ళు చేసినా చేయకపోయినా వేరే విషయాలు అడగం. వాళ్ళ లైఫ్ వాళ్ళదా, మన లైఫ్ మనదే. మనకి ఏమి ఎదురు చెప్పరు, మన వాళ్ళకి ఎదురు చెప్పం, అంతా ఓకే. ఇంకా అంతే. 1965లో ఎలక్ట్రానిక్ పరిదర్శిని అనే ఒక శాస్త్రవేత్తల పరికరం ద్వారా మానవ దేహంలో పెట్టి చూస్తే ఈ మానవ దేహంలో చేసే కణాల పనితీరుని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారండి సైంటిస్టు. అమ్మ బాబో, ఈ దేహంలో కణాలు ఎంత అద్భుతంగా పనిచేస్తుంటే మనం ఎంత వ్యతిరేక దిశలో ఉండి వాటిని మనం ఎలా డ్యామేజ్ చేసేస్తున్నామని వాళ్ళు నోరు వెళ్ళబెట్టేశారండి శాస్త్రవేత్తలందరూ. మరి ఈ లెక్కను మన దేహాన్ని మనం ఎలా వాడుకోవాలి? ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకుంటేనే కదా ఎదుటి వాళ్ళని ఏమైనా చెప్పగలం, మీ ప్రేమతత్వంతో ఉండండి అని. నన్ను నేనే ద్వేషించుకుంటే ఇంక ఎదుటి వాళ్ళకి నేనేం చెప్పగలుగుతాను? అసహ్యించుకుంటారు. వాళ్ళంటే కోపము, లేదా రకరకాల స్థితిలో జీవిస్తాం. మనకి మనం అప్రిషియేట్, కృతజ్ఞత తెలియజేసుకుంది. ఎదుటి వాళ్ళకి, ఎదుటి వస్తువుకి దేనికైనా కృతజ్ఞత తెలియజేస్తాం. ఆ కణాలు కూడా అంటే మనం ఎలా అయితే 84 లక్షల జీవరాశులు తీసుకుని ఖనిజాలుగా, వృక్షాలుగా, జంతువులుగా జన్మలు తీసి మానవ జన్మలోకి వచ్చామో ఆ కణాలు కూడా మన దేహంలో శారీరక కణాలుగా ఏర్పడి నాడీ మండల కణాలుగా ఎదగటానికి ఈ దేహంలో ప్రవేశిస్తాయంట. మనం ఏం చేస్తున్నాం? వాటిని వ్యతిరేక దిశలో చేసేస్తున్నాం. మరి వ్యతిరేక దిశలో చేసినప్పుడు ఏమవుతాయి? అనారోగ్యం నాకేమవుతుంది, కానీ ఏం చేస్తాం? ఎదుటి వాడు చెప్తాం, వాడి వల్ల నాకు ఇది వచ్చింది అని. ఇంట్లో భార్యాభర్తలో ఆ తల్లిదండ్రులు అత్తమామట వాళ్ళ మీద వేలు పెట్టి చూపిస్తాం, నీ వల్ల నాకు ఎట్లా వచ్చిందిరా అని. వాటిని మానండి, మొదలు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఆవిడ లూయిస్ సెల్కి ఎంత అద్భుతంగా రాసింది, ధ్యానగర్ చదవండి. ప్రతి డిసీజెస్కి ఎందుకు వస్తాం, ఒక మైగ్రేన్ తల వైపు ఎందుకు వస్తామని చెప్తుంది ఆవిడ. ఎందుకని? అపరాధ భావం. ఎందుకని? మనల్ని మనం అసహించుకుంటే మరి మైగ్రేన్ నాకేమవుతుంది? నువ్వు ఎర్రగా ఉండవా, నల్లగా ఉండవా, ఉండాలి ఇంట్లో పుట్టావా, లేనాంటో పుట్టావా, లేదా నీకు సమస్య అనేది ఓకే, దానికి కాదు కారణం నువ్వు ఎన్నుకుని వచ్చావు కాబట్టి. కానీ ఆ విషయం తెలకే ఉంది, తనని తాను దూషించుకుంటూ ఉంటారు. అపరాధ భావం, నేను తప్పు చేశాను, నేను బాగాలేదు, నా జీవితం ఇంతే. ఎవరైతే అలా తనని తాను ద్వేషించుకుంటూ ఉంటారో వాళ్ళకి మైగ్రేన్ చెప్పి ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా తగ్గదంట. ఆ అపరాధ భావం తొలగినప్పుడే ఆ మైగ్రేన్ చెప్పి అనేది వెళ్ళిపోద్దంట. ఎప్పుడైనా నన్ను నేనంటే నాకు ఇష్టం, నన్ను నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను మనం ఎవరైనా అనుకున్నాం గుండెల మీద చేసి ధ్యానంలోకి రాకముందు, ధ్యానంకి వచ్చినాక అనుకున్నాం. అలాంటి వాళ్ళందరికీ స్కిన్ డిసీజెస్ వస్తాయంట. ఎందుకని? దేహాన్ని ప్రేమించలా. ఎప్పుడు ఏనాడు మరి దీన్ని ఒక యంత్రంలా వాడేస్తున్నావు. మరి ఒక యంత్రం, మన ఇంట్లో ఒక మిక్సీనో ఒక ఫ్యాను కొనుక్కుంటే ఎంత జాగ్రత్తగా వాడతాము, ఏసీలు పాడైపోతాయని. ఒక మిక్సీ ఉంది, కంకరాలు తెచ్చేస్తే ఉంటుందా? దాంట్లో రోజు పప్పు వేస్తే చక్క సరిపడ నలుగురు. ఈ దేహం కూడా అంతే. సరికాని మాటలు, సరికాని ఆలోచన, సరికాని ఆహారం, సరికాని ప్రవర్తనలో ఉన్నప్పుడు దేహం కూడా కొలాప్స్ అయిపోతుంది కొన్ని రోజులకి. ఒక్కసారి డ్యామేజ్ అవ్వదు ఎప్పుడు దేహం కూడా. కొన్ని సంవత్సరాలకి ఆఖరికి డ్రింక్ తాగిన వ్యక్తికి కూడా లివర్ ఒకేసారి డ్యామేజ్ అవుదంట. 10-15 సంవత్సరాలు ఆ పరమాత్మ చూస్తాడంట, వీడు నా బిడ్డ ఇంకా మారతాడు 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 మారతాడని చూసి అప్పటికీ వాడు మారకపోతే ఆ లివర్ డ్యామేజ్ అయిపోతాడు. అందుకే చూడండి, మన శరీరంలో అతిపెద్ద అవయవం లివర్. ఆ లివర్కి ఆ కొంచెం భాగం తీసి ఇచ్చినా కూడా మళ్ళీ పునరుత్పత్తి చేసే శక్తి ఉంది మన దేహానికి. ఎందుకంటే థైరాయిడ్ గ్రంథాల శక్తి అక్కడ ఉంటుంది. మన థైమస్ గ్లాండ్ అంత అద్భుతమైన శక్తిని ఇస్తుంది ఈ దేహం. కానీ మనిషి ఏంటంటే దీనిని పట్టించుకోడు. ఏ డిసీజ్ వచ్చినప్పుడు అబ్బో నాకు బాగలేదని అప్పుడు మొదలు పెట్టాలని చెట్ట. కాబట్టి దయచేసి ఫ్రెండ్స్, ఈ దేహాన్ని ఒక యంత్రంలా వాడవద్దు. ఆ సార్ దగ్గర ఎప్పుడైతే చూసామో చివరి క్షణాల్లో అప్పటి నుంచి విపరీతమైన ఈ దేహం మీద ప్రేమ. ఇవాళ సహకరించబట్టే కదా వాడు వచ్చి కూర్చుని మాట్లాడదాం. సహకరించకపోతే రాలని ఎవరింటికాడ వాళ్ళు ఉంటాం. అందుకని దయచేసి ఫస్ట్ దీనిపై ఇందాక అదే నాకు అక్కడ మెసేజ్ ఉండే, ఈ శరీరానికి సంసిద్ధతతో ఉండండి, మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి అని చెప్తున్నారు సార్. 2 మెసేజెస్ ఎంత క్లారిటీగా అక్షరాలు అలా కనపడుతున్నాయి. మన లైట్ వర్కర్స్లో క్లాస్ ఏమని చెప్పారు అక్కడ నాకు మహాలయ అమావాస్య గురించి. నేను మహాలయ అమావాస్య గురించి అంటే నాకు అసలు ఎప్పుడు తెలియదు, వీటి గురించి క్లారిటీ నేను ఈ జన్మలో అయితే నాకు తెలియదు అసలు అది. కానీ వాళ్ళకి డేట్ ఇచ్చేసి నేను ఓకే అని చెప్పాను. ఎట్లా ఇవ్వాలి అని లోపల నుంచి మన ప్రశ్న సమాధానం ఎలా చెప్పాలి, 1 అవర్ సెషన్ చెప్పాలంటే అప్పుడు నేను ఇలా మెర్కబా పిరమిడ్ స్టాండ్ పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తుంటే అక్కడ క్లారిటీగా అక్షరాలు వెళ్ళిపోతున్నాయి, ఒక స్క్రీన్ వెళ్ళిపోయినట్టు. మహాలయం అంటే ఏమన్నా, ఇప్పుడు మామూలుగా మహాలయ అమావాస్య అంటే మనకు భౌతికలు ఏమంటారంటే పెద్దవాళ్ళకి అక్కడ పిండాలు పెట్టేదానికి దానికి ప్రాముఖ్యత ఇస్తారు. మహాలయం అంటే నువ్వేమనుకుంటున్నావు, ఇది దేశమే పెద్ద మహా 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 ఆలయం. నీ ఆలయంలోకి ప్రవేశించినప్పుడే దానికి సంబంధించిన జ్ఞానం వస్తుంది. అప్పుడు ఆ అక్షరాలను మొత్తం వెళ్ళిపోయి దానికి సంబంధించిన టాపిక్ అంతా వచ్చింది. ఈ మహా ఆలయంలోకి ఎప్పుడైనా ప్రవేశించావా?
ఆలోచించండి. ఒక దేవాలయంకి వెళ్ళాలంటే బయట చెత్త వేసిందనుకో, అబ్బే చీదరగా ఉందని గుళ్ళోకి వెళ్తామా? నువ్వు ఈ దేవాలయంలోకి వెళ్ళాలంటే నువ్వు మనసు అనే గర్భగుడిని దాటాలి. ఆ గుడి దాటినప్పుడే, ఆ లోపలికి వెళ్ళినప్పుడే నీకు ఆ లోపల ఉన్న మూల విరాట్ విగ్రహాన్ని దర్శించుకోగలుగుతాం. మరి ఈ మహా ఆలయంలోకి ప్రతి క్షణం మనం లోపలికి ప్రవేశించాలి, ప్రతి క్షణం ఎరుకతో ఉండాలి, ప్రతి క్షణం ఆచరణతో ఉండాలి. అప్పుడే ఈ జీవితాన్ని ధన్యం చేసుకుంటాం. రేపు రాబోయే సారదారు చూడు 2024 అంటే చాలా మార్పులు జరుగుతాయి. ఎందుకంటే ఎనర్జీ పెరిగిపోతుంది. ఎనర్జీ పెరిగిపోయినప్పుడు మరి దేహం తట్టుకునేస్తే నిలబడాలి కదా. తట్టుకుని నిలబడలేకపోతే ఏముంది, రకరకాల డిసీజ్ వచ్చేస్తాయి. అప్పుడేముంది, మనసు అతలాకుతలం అయిపోతుంది. ఇక ఒక పని ఎంత ధ్యానం చేసేవాళ్ళైనా ఒక డిసీజ్ వచ్చి ఏమవుతుంది, అబ్బా వేరే రకాలతో వెళ్ళిపోతుంది ఆలోచన. అదే నువ్వు ఎరుకతో ఉన్నావు అనుకో, ఎందుకు వచ్చింది నాకు ఇదని మనం ప్రశ్న వేసుకున్నప్పుడు ఏదో అక్కడ సరికానిది చేశాం కాబట్టి ఇది వచ్చిందని అప్పుడు మనం సాధన పెంచుకుని దాన్ని తొలగించుకోవాలి. మరి వాడు ఫుల్ ముండే, ఎందుకంటే పూర్వం రోజుల్లో ఇది భూమి మీద శక్తి ఎక్కువ ప్రసరిస్తోంది. ఇందాక అయితే నాకు క్లారిటీగా ఈ ధ్యాన మహాయాగాల నుంచి ఎంతో శక్తి విజృంభించేస్తుంది. ఒక కాలం అసలు చెప్పలేము, అది పారు వెలుగుతోంది అట్లా. అందుకే యాగాలు జరిగాయి. మరి యాగాలు జరిగినప్పుడు ఎక్కడైతే పోర్టల్స్ దగ్గర విపరీతంగా తెలిసేసుకున్నాయి. అవన్నీ తెలిసినప్పుడు ఆ ఎనర్జీ అంతా మన మీద పడుతుంది. మరి ఆ ఎనర్జీని అంతా తీసుకున్నప్పుడు ధ్యానులు మనకి ఎక్కువగా ఉందనుకో భూమాతకు ఇచ్చేసేయండి. మన బాడీ తట్టుకోలేదు. ఒక్కోసారి నాలో ఎక్సెస్కి ఏదైతే ఉందో భూమాతకు అందించేసాను అనుకోండి, మన భావం ద్వారా రిలీజ్ చేసేసి ఈ దేహానికి ఎంతగా ప్రాణశక్తి బుక్లో రాస్తాడు. మనం ఒక ట్యాప్ ఉందనుకో, కొత్త ట్యాప్ అనుకో, బాగా చక్కగా ఫోర్స్గా వస్తాయి వాటర్. ఆ ట్యాప్ కనుక పాచి పట్టుంటే తుంపరగా వస్తాయి. మనలో ఎక్కువ ప్రాణశక్తి తక్కువైనా జబ్బులు వస్తాయి. ప్రాణశక్తి ఎక్కువైనా కూడా నాడీ మనలో చెత్త స్ఫటికాల్లా పెరిగిపోతాయంట. ఏం చేయాలి? ప్రాణశక్తి మనం అందరికి ఇప్పుడు ధ్యానం మనకి ఏ వచ్చిందనుకో, మన అందరికి తెలిసింది అంతా ఆవగింజంత. ఆ వచ్చిందాన్ని నేను ధ్యానం చేశాను, బాగుంది, మీరు చేయండి అమ్మా, లేదా పలానా ఊళ్ళో సెంటర్ ఉందమ్మా, పిఎంసీ ఛానల్, ఏదో ధ్యాన జగత్ కోసం మనకి ఏది తెలిస్తే అది మనం చెప్పాలంట. ఆ ప్రాణశక్తిని అందించాలంట. అది పెంచకుండా నేను ఒక్కదాని సొంతము నేను అనుకుంటే అవి చెత్త స్ఫటికాల్లాగా పెరిగిపోయి ఈ దేహం అనారోగ్యాల పాలైపోతుంది. నువ్వు ఎంత ధ్యానం చేసినా. చదవండి, వైలెట్ కలర్లో ఉంటుంది బుక్ కూడా, టార్కం సెరడైన్ రాస్తాడు ఆయన. చెత్త స్ఫటికాల్లా పెరిగిపోయి కంటికి కనపడతాయో పని, ఇది కంటికి ఏం కనపడదు. ఇందా సార్ అన్న చుట్టూ తడకాయ ఉంచేస్తాం. ఎందుకంటే ఆ ప్రాణశక్తి రకరకాలుగా మన దేహంలో జరుగుతూ ఉన్న ప్రక్రియ కంటికి కనపడదు. అది అనుభూతి చెందినప్పుడే తెలుస్తుంది. అందుకనే ప్రతి ఒక్కరూ నోరు విప్పడం నేర్చుకోవాలి. నోరు ఇప్పుడంటే మనం ఎక్కడ తెల్లాలేస్తే సెల్ ఫోన్లో ఎంతో మందితో మాట్లాడుతాం, మన ఫ్రెండ్షిప్స్ ఉంటారు. వాళ్ళకి నోరు విప్పి చెప్పడం, ధ్యానం చేయండి అమ్మా, బాగుంది, పిఎంసీ చూడండమ్మా, బుక్ చదవండి అమ్మా, లేదా పలానా ఊళ్ళో సెంటర్ ఉందమ్మా, పలానా మాస్టర్ ఉండారమ్మని చెప్పాలి. అలా చెప్పకుండా ఉంటే పెద్ద స్ఫటికాల్లో పెరుగుతారు. పత్రి గారు ఎందుకు ఇంత తిరిగి ఇంత సార్ అంట, నాకు ఆఫ్రికా వచ్చింది మేడం ఆఫర్, మళ్ళీ యూకే ఎన్ని వెళ్ళాలంటే అక్కడ అందాల్సిన సమయం వచ్చింది, అక్కడ చేయాల్సిన ప్రచార సమయం వచ్చింది కాబట్టి అక్కడ యూనివర్సల్ ఇచ్చింది ఆ వర్క్. అట్లానే మనం కూడా ఒకరితో మన పోలిక వద్దు. ఎవరు ఏది చేయగలమో అది చేయాల్సింది. భూమి మీదకి వచ్చాక నేను చెయ్యను అంటే యూనివర్సల్ ఊరుకోదు. ఒక అడుగు వేసాం మనం ఇప్పుడు ధ్యానం అనే దానిలోకి, మిగతా 99 అడుగులు గురువులే చూపిస్తారు వాళ్ళ దోవ. ఈ ఒక్క అడుగుని వెనక్కి తీసుకున్నావా మళ్ళా యథారాజా తదారాజా. నువ్వు ఎంత 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ధ్యానం చేసినా మళ్ళా మొదటికి వచ్చేస్తాం. ప్రతి క్షణం ఎరుక ఆచరణ గమనించడం, ఈ 3 భౌతికంలో ఉండాలి, ఆధ్యాత్మికంలో ఉండాలి. ప్రతిదాన్ని గమనించడం నేర్చుకోండి, ఆచరణ పెట్టడం నేర్చుకోండి, ఎరుకతో ఉండండి. అప్పుడే మన జీవితాన్ని ధన్యం చేసుకుంటామని పత్రిక ఇచ్చిన మెసేజ్కి అర్థం. అది ఇవాళ క్లారిటీ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. అద్భుతమైన సందేశం మేడం గారు, గట్టిగా చెప్పట్లు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ప్రియమైన మిత్రులారా అంటే మనం మాత్రమే కాదు, ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, మానవ సామ్రాజ్యం, దైవ సామ్రాజ్యం, 5 సామ్రాజ్యాలు కలయికనే స్నేహము. మనమే స్నేహం అనుకుంటే కాదండి.
ఈ 5 సామ్రాజ్యాల కలయికే ఈ భూలోకం. ఈ ఖనిజ సామ్రాజ్యానికి, వృక్ష సామ్రాజ్యానికి, జంతు సామ్రాజ్యానికి ఏమీ లేదు, బుద్ధి లేదు. బుద్ధి ఎవడుకుంది? మానవుడికి. బుద్ధి ఉన్న మానవుడు ఏం చేయాలి? బుద్ధిని సద్వినియోగం చేయాలి, బుద్ధితో జీవించాలి. సరికాని బుద్ధి, సరి అయిన బుద్ధి. బుద్ధిలో 2 రకాలు ఉంటాయి. ఒక అజ్ఞాని సరికాని బుద్ధితో జీవిస్తాడు, ఒక జ్ఞాని సరి అయిన బుద్ధితో జీవిస్తాడు. అందుకే ఈ మానవుడికి బుద్ధి అనేది ఇవ్వబడింది. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు? బుద్ధిహీనుడై జంతు సామ్రాజ్యాన్ని, వృక్ష సామ్రాజ్యాన్ని, ఖనిజ సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేస్తుంది. రక్షించగలిగిన మానవుడు, పోషించగలిగిన మానవుడు అజ్ఞానముతో సంహరిస్తున్నాడు. ప్రకృతి కూడా సహనం ఉంది, ఎంతో సహనం ప్రకృతి. ఆ సహనం వహించింది. ఇప్పుడు సహనం కోల్పోయింది. ఆ సమయం వచ్చింది భూమిలో. మరి బుద్ధి ఉన్న మానవుడు, మనమంతా బుద్ధి లేకుండా జీవించాం ధ్యానానికి ముందు. ఎందుకు? మనకు బుద్ధి ఉంది అని కానీ, బుద్ధికి సంబంధించిన బుద్ధికి జ్ఞానం కావాలని కానీ మనకు తెలియదు. ఈ దేహము, మనసు, బుద్ధి. ఈ మనసుకి ఏం కావాలి? ఈ దేహానికి సంబంధించినవన్నీ మనసుకు కావాలి. బుద్ధికి ఏం కావాలి? ఆత్మకు సంబంధించినవన్నీ బుద్ధికి కావాలి. ఈ దేహానికి ఏం కావాలి? డబ్బు కావాలి, కారు కావాలి, ఇల్లు కావాలి, నగలు కావాలి, చీరలు కావాలి, ఇవన్నీ కావాలి ఈ దేహానికి. అందుకే ఈ మనసు అలా సృష్టింపబడింది. దేహానికి ఏం కావాలో అదే కోరుకుంటుంది మనసు, ఆత్మకి ఏం కావాలో అదే కోరుకుంటుంది బుద్ధి. బుద్ధికి ఏం కావాలి? ధ్యానం కావాలి, స్వాధ్యాయం కావాలి, సజ్జన సాంగత్యం కావాలి, ధ్యాన ప్రచారం కావాలి, ధ్యాన సేవ కావాలి. కానీ బుద్ధి కావాల్సిన ఏమైనా ఇష్టమా? ఎందుకు? ఈ బుద్ధి అడగదు, గుర్తు చేయదు. ఈ మనసు గుర్తు చేస్తుంది, కావలసినవన్నీ చేస్తూనే ఉంటుంది ప్రతి క్షణం. మనము ఒక మాయలో పడిపోయాం. ఏమిటి మాయ అంటే? రకరకాలుగా మాయ గురించి చెప్పారు. స్వామి రామ గురువుని అడుగుతాడు రాత్రి, స్వామి మాయ అంటే ఏం స్వామి అంటాడు. ఉదయం స్నానానికి వెళ్తాం కదరా, నది దగ్గర అప్పుడు చెప్తాలే అంటాడు. ఈ స్వామి రామకు నిద్ర పట్టదండి. ఎందుకంటే మాయ గురించి తెలుసుకుంటే ఇంకా నేను మాయలో పడిపోను కదా. ఎంత తపన ఉంటుంది చూడండి. నిద్రపోకుండా ఎప్పుడైనా తెల్లవారుతుందా? ఎప్పుడైనా నదికి వెళ్దామా? గురువు ఎప్పుడు చెప్తాడు? వెళ్ళారు, నదిలో స్నానం చేస్తున్నాడు రామ, నది ఒడ్డున మహావృక్షము, దాన్ని ఇలా కౌకలించుకున్నాడు గురువు. ఒరే రామ, ఒరే రామ, ఇలా రారా అన్నాడు. ఏమి స్వామి అన్నాడు. ఈ వృక్షం నన్ను పట్టుకున్నదిరా, విడిపించరా అంటాడు. అది ఎక్కడ పట్టుకున్నా స్వామి? మీదే కదా పట్టుకున్నారంటే, ఇదేరా మాయ అన్నాడు. నువ్వు పడిపోతారా మాయలో, మాయ నిన్నేం పడేదు అన్నాడు. ఒక ఊబి ఉంది, దాని అన్నా పడు ఉంటుందా? లేదు, పడితే లాగి పడేస్తాడు. ఈ మాయ కూడా అలాంటిదే. మాయ అనేది ఒక అయస్కాంతం, మనసు అనేది ఇనుప ముక్క, బుద్ధి బంగారం. మనసు, మాయ అనేది అయస్కాంతం, మనసు ఇనుప ముక్క, బుద్ధి బంగారం. అయస్కాంతం దేన్ని ఆకర్షిస్తుంది? ఇనుప ముక్కనా బంగారాన్ని? మనసునే. 6 గంటలకు థియేటర్లో సినిమా ఉంది, ఎన్ని గంటలకు వెళ్తారు అందరూ? 6:30కా 7కా?
గంట ముందు వెళ్తాం. ముందెళ్తారా మొదలైనకి వెళ్తారా? ముందే కదండి. ఇప్పుడు ఆన్లైన్ టికెట్ బుక్ చేసాం, 15 నిమిషాల ముందైనా ఉండాలి డోర్ తీసే లోపల. పనులన్నీ చక్కబెట్టుకుని వెళ్తారా, పనులన్నీ పూర్తి చేసుకుని వెళ్తారా? సినిమా బిగిన్ అయిపోతుంది. అన్నీ వదిలేసి ఆకలేస్తుంటే తిని వెళ్తారా, తినకుండా వెళ్తారా? తినకుండా. సినిమా బిగిన్ అయిపోతుంది. థియేటర్లకు వెళ్ళాక ఎవరైనా మొబైల్ ఆన్ చేస్తారా? ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడతారా? ఏమని? సినిమా మాయ, సినిమా మాయ. ఇది మనసును అంత ఆకర్షిస్తుందండి. అది ఇక్కడ 6 గంటలకి క్లాస్, ఎన్ని గంటలకు వస్తారు? 6:30, 7, 7:30. బాగా పనులన్నీ సర్దుకొని కడుపు నిండా తిని మేకప్ అయ్యి అప్పుడు వస్తాను నిదానంగా. మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి. థియేటర్లో ఇవ్వడం చెప్తాడా? స్విచ్ ఆఫ్ చేయమని చెప్తాడా? మాట్లాడొద్దని చెప్తాడా? చూసామా మాయ ప్రభావంలో ఎలా పడిపోతున్నామో? గమనించటం లేదు ఎవరు. మరి ఎలా ఈ మాయలో పడిపోకుండా ఉండాలి? మాయ గురించి ప్రతిసారి డెఫినేషన్ ఎవరైనా విన్నారా? ఆయన ఏం చెప్పాడు? సమయమే మాయ అన్నాడు. సమయమే. నాకు వెంటనే అర్థం కాలేదు. సమయం ఏమిటి, మాయ ఏమిటి అంటే, ఏ క్షణము నీవు వృధా చేస్తున్నావో ఆ క్షణము నీవు మాయలో పడిపోయినట్లు. ఒక్క క్షణం వృధా చేయకూడదు. భౌతిక ధర్మానికి వినియోగించిన సమయం తప్ప మిగిలిన సమయాన్ని అంతా ఏం చేయాలి? సద్వినియోగం చేయాలి. వంట చేస్తున్నారు ఆడవాళ్ళు, చెవులతో ఏం పని లేదు. చెవులు ఎందుకున్నాయి? చెవులకు మూతలు ఉన్నాయా? లేవు. కళ్ళకు మూతలు ఉన్నాయి, నోటికి మూతలు ఉన్నాయి, ముక్కుకు చెవులకు లేవు. ఎందుకు? ఎక్కువగా వినటానికి. ఆ సృష్టికర్త గమనించండి, 2 కళ్ళు, 2 ముక్కు రంధ్రాలు, 2 చెవులు, 2 కాళ్ళు, 2 చేతులు ఇచ్చాడు. నోరు ఒకటి. 2 పనులకి, తినడానికి మాట్లాడడానికి 2 పనులకు ఒక్క నోరు ఇచ్చాడు సృష్టికర్త. ఒక నోరు తినడానికి, ఒక నోరు మాట్లాడడానికి ఉంటే ఎంత బాగుండేది. తెలివి లేదా సృష్టికర్త? అన్ని 2 ఇచ్చే, నోరు ఒకటే ఇచ్చాడు. ఆ నోటికి మూతలు పెట్టాడు. ఎందుకు? మూసుకోవడానికి. ఈ కళ్ళకు మూతలు ఉన్నాయి. ఎందుకు? మూసుకోవడానికి. లేదు, జ్ఞానం లేదు. ఏవి మోసుకోవాలా, ఏవి తెలుసుకోవాలా, ఏ ఇంద్రియాలను ఎలా ఉపయోగించుకోవాలి. ఆ వంట చేసే సమయంలో మంచి సంగీతం వింటూ మనసుకు ఆనందాన్ని ఇవ్వచ్చు. జ్ఞానం వింటూ ఆత్మకు ఆనందాన్ని ఇవ్వచ్చు. ఒక స్వాధ్యాయం చేసేచ్చు, ఇప్పుడు పుస్తకం వినొచ్చు, చదివే ఓపిక లేకపోతే. ఎంత అద్భుతమండి ఈ చెవులు, ఎంత విలువైన సమయం. ఒక్క క్షణం దాటిందా మరి ఆ సమయాన్ని పొందగలమా? పోగొట్టుకున్నది ఏదైనా పొందవచ్చు, కానీ సమయాన్ని పొందగలం. అదే మన గురువుగారు చెప్పారు, ఒక్క క్షణం నీవు వృధా చేసావా మాయలో పడిపోయినట్లు. ఏ క్షణము నీ మనసు నీతో లేకుండా భూతకాలంలో భవిష్యత్ కాలంలో ప్రయాణిస్తుందో ఆ సమయములో నువ్వు మాయలో పడినట్లు. ఎంత అద్భుతం ఆ డెఫినేషన్. ఆ సమయం యొక్క విలువ ఎంత గొప్పగా చెప్పాడు. మనం అందరం వచ్చాం, హాయిగా పడుకోవచ్చు. రూల్ ఏం లేదు కంపల్సరీ ఇక్కడ రావాలని. మీకు లేదు, నాకు లేదు. మనకు ఆ తపన ఉంది, అందుకే మనం ఇలా కలుసుకున్నాం. వినటంతో ఎప్పుడూ సరిపోదండి. శ్రవణము, మననము, నిధిధ్యాస, సాక్షాత్. ఎలా వినాలి? ఒక సినిమా ఎలా చూస్తాము, ఒక సీరియల్ ఎలా చూస్తాము, ఆ చూసిన పాట కానీ, విన్న పాట కానీ, చూసిన సినిమా కానీ ఎలా మర్చిపోము, అలా అది శ్రవణము.
ఆ శ్రవణం ఎందుకో బాగా గుర్తుపెట్టుకోవాలి. అది మననము. ఎందుకు మననము? ఆచరించడానికి. గంటలు 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 ధ్యానము చేసిన, వేల పుస్తకాలు చదివిన, వందల సజ్జన సాంగత్యాలు చేసిన, కొండంత జ్ఞానము పొందిన కూసంతనే. ఆ కూసంత జ్ఞానంతో ఆచరించినప్పుడు కొండంత ఎదుగుతాం. ఆచరించకుండా ఎదుగుదల ఎప్పుడూ లేదు. ఎంత సాధన చేసినా, ఎంత శక్తిని సంపాదించుకున్నా, ఎంత జ్ఞానము పొందినా, ఆ రావణాసురుడు గొప్ప సాధకుడు. పరమశివుడే ప్రత్యక్షమయ్యాడు. కానీ ఏం లాభం? ఏమీ లాభం లేదు. సరికాని బుద్ధితో జీవించాడు. మనసేం కోరుకుందో అది చేశాడు రావణాసురుడు. శివుడు ప్రత్యక్షమైన బుద్ధి మారిందా? లేదు, మారలేదు. మనం ఎంత ధ్యానం చేసినా మరి మన బుద్ధి మారాలి కదా. సరైన బుద్ధితో జీవించాలి. సరికాని బుద్ధితో మనం జీవించకూడదు. ఎంత అద్భుతమో ఈ బుద్ధి. ఆ బుద్ధికి సంబంధించిన జ్ఞానం ఎంత అద్భుతం అండి. ఎంత అద్భుతం. మనకు ఎక్కడ తపన ఉంటుందో అది మనం బాగా చేస్తాం. దాని పట్ల మనకు ఇష్టం ఉంటుంది, ఆసక్తి ఉంటుంది, పట్టుదల ఉంటుంది, శ్రద్ధ ఉంటుంది. తప్పకుండా సాధిస్తాం. ధ్యానానికి ముందు నాకు డబ్బు పట్ల, బిజినెస్ పట్ల ఎక్కడ లేని పెద్ద లక్ష్యం. ఎంత ఆసక్తో, ఎంత ఇష్టమో. ఎందుకు? అదే ప్రపంచం అప్పుడు నాకు. ఈ ప్రపంచం తెలియదు నాకు. అంతర్ప్రపంచం తెలియదు. బాహ్య ప్రపంచమే తెలుసు నాకు. ఎప్పుడైతే అంతర్ప్రపంచంలో ప్రవేశించానో అప్పుడు అర్థమైంది. జననము తీసుకున్నది ఎందుకు కాదు. జననము అంటే ఆత్మ శరీరంలో ప్రవేశించటము. మరణం అంటే ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవటము. ఎందుకు కావాలి ఈ శరీరం ఆత్మకు? ఇది తెలుసుకో. భౌతిక జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి ఈ శరీరం తప్పనిసరి. శరీరం లేకపోతే భౌతిక జీవితం లేదు. శరీరం లేకపోతే ఆధ్యాత్మిక జీవితం లేదు. తినాలన్నా, ఏ పని చేయాలన్నా శరీరం తప్పకుండా అవసరం. ఆత్మ ఉంటే శివం, ఆత్మ లేకపోతే శివం. ఆ పరమశివుడు ఎప్పుడూ ధ్యానం చేస్తూనే ఉంటాడు. మరి ఈ ఆత్మని శివుడికి ఏం కావాలి? ధ్యానం చేయాలంటే ఈ శివుడికి ఒక మందిరం కావాలి. ఆ మందిరమే ఈ దేహము. మందిరమే దేహం అండి. ఈ శరీరం లేదు. ఆత్మ ఏమీ చేయలేదు. ఇంత కూడా ఎదగలేదండి శరీరం లేకపోతే. ఆత్మ విలువ లేదు భూలోకంలో ఆత్మకు. శరీరం లేకపోతే ఎంతటి మహానుభావుడైనా ఇక్కడ ఎదగాలంటే శరీరం తప్పనిసరి. అంత గొప్పది దేహం. విష్ణు భగవానుడు ఆయన భూలోకంలో జన్మించాడు. ఎలా జన్మించాడు? రాముడి శరీరంలో ప్రవేశించాడు. ఆత్మ శ్రీరామ భగవానుడి శరీరంలో ప్రవేశించింది. అంటే ఆయనకు కూడా శరీరం కావాలన్నా వద్దా? శరీరం లేకపోతే ఇక్కడ అవతారం లేదు. పైన అటువంటి మహానుభావుడు కూడా ఈ భూలోకంలో ఏమీ చేయలేడని. అంత గొప్పదండి శరీరం. మందిరం ఇది. సాధనకు, ధ్యాన ప్రచారానికి రథం. ఈ రథంలో వచ్చాను నేను బెంగళూరు నుండి. ఈ రథం లేదు, ఈ మందిరం లేదు, నేను కనిపిస్తానా? నా మాటలు మీకు వినిపిస్తాయా? ఈ శరీరం లేకపోతే గొప్పది దేహం. ఆధ్యాత్మిక సూత్రం ఏమిటంటే మనము దేనిని ఇష్టపడతాము, దేనిని ప్రేమిస్తాము, దేనిని స్వీకరిస్తామో అది వరం అవుతుంది. దేనిని ద్వేషిస్తాము, దేనిని దూషిస్తాము, దేనిని అసహించుకుంటామో అది శాపం అవుతుంది. మనమందరం కలిసాం.
మీరందరూ ఎందుకు ఈ రాత్రి మేలుకుని ఇక్కడికి వచ్చారు? మీ అందరికీ నేనంటే ఇష్టము, నాకు మీరందరంటే ఇష్టము. ఇదే మనకు వరమైంది. అంతే కదా. ఇష్టం లేకపోతే వస్తామా? నేను వస్తానా? హాయిగా పడుకోవచ్చు కదా. మరి ఈ శరీరం కూడా మనం ఇష్టపడాలి కదా. ఏముందిలే, మట్టిలో కలిసిపోయేది, ఈ శరీరానికి ఏమైనా విలువ ఉందా అని ఒక అజ్ఞానం నిండిపోయింది. ఎందుకంటే దేహం యొక్క విలువ తెలుసుకొనక. ఎంత గొప్పదో ఈ దేహం. ధ్యానం చేసి, స్వాధ్యాయం చేసి, సజ్జన సాంగత్యం చేసి, ధ్యాన ప్రచారం చేసి, ధ్యాన సేవ చేయడానికి ఈ శరీరం, ఆత్మ ఎదగడానికి ఎంత గొప్పదండి ఈ శరీరం. ప్రతిసారి సీనియర్స్ ఒకసారి అడగడం జరిగింది, ఎవరు ఒక యోగి దేహాన్ని ఎందుకు దహనం చేయరు, ఎందుకు సమాధి చేస్తారంటే, అంత గొప్ప ఆత్మకు స్థానం ఇచ్చిన దేహము మామూలు దేహము కాదు బాబు అన్నాడు. ఎంత గొప్పదండి దేహం, ఎంత గొప్పదో దేహం. ఈ రూపము, ఈ రంగు, ఈ ఆకారం కాదండి దేహం. స్వరూపము ఈ ఆత్మ కదా. ఇదేమి ఈ దేహము శాశ్వతమా రూపము, శాశ్వతమా రంగు, శాశ్వతమా ఆకారం? లేదండి, కాదు. అశాశ్వతమైన దీన్ని చూసి మురిసిపోవడము, తిట్టుకోవడము జ్ఞానం లేకపోవడం. ఎప్పుడు గుర్తుండాలి, నేను రూపము కాదు, నేను స్వరూపము. ఆత్మకి ఏమైనా రూపముందా? లేదు. కానీ అది శాశ్వతం. ఆ స్వరూపం శాశ్వతం. అది ఎప్పుడు ప్రతిక్షణం గుర్తుండాలి. గుర్తుంటే ముఖ్యంగా ఆడవాళ్ళకి గోల, ఈ అందము గోల, అది మీకు బహుమానమే, అది మీరు శాపం చేసుకుంటున్నారు. ఎవరు ప్రేమించడం లేదు. ఎవరి వాస్తవానికి వాళ్ళే కారకులని మనందరికీ తెలుసు. పైలోకం నుండి జన్మ తీసుకోకముందే స్త్రీగా పుట్టాలన్నా, పురుషుడిగా పుట్టాలన్నా, నా రంగు ఎలా ఉండాలి, నా రూపం ఎలా ఉండాలి, నా ఆకారం ఎలా ఉండాలి కోరుకునే తీసుకుని వచ్చాను. అష్టావక్రుడు గొప్ప మహర్షి అండి. 8 వంకర్ల దేహం. ఆయన దేహము మనం కోరుకుంటున్నాం, ఆయన జ్ఞానమా? జ్ఞానం అండి. మనకి తెలియక దేహాన్ని తిట్టుకుంటాం. తెలుసుకో దేహం యొక్క విలువ. ఎంత ఇష్టపడతామో, ఎంత ప్రేమిస్తామో, ఎంత బాగా చూసుకుంటామో దేహాన్ని, అది ఎంత అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఆత్మ ఉంది. ఆత్మ గురించి ఎవరికైనా తెలుసా? ఆత్మ ఉంటే శివం, ఆత్మ లేకపోతే శవం. ఆ శివభగవానుడు ఎవరు? ఆత్మ. ఆత్మ రాముడు. రాముడు ఎవరు? ఆత్మ. అహం బ్రహ్మస్మి. బ్రహ్మ ఎవరు? ఆత్మ. ఈ ఆత్మ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలయిక. అందుకే ఏం కావాలన్నా ఓ భగవంతుడా ఎక్కడ చూపిస్తున్నాం? మన ఆత్మనే చూపిస్తున్నామండి. పెద్దలు చూపించింది అర్థం కావడం లేదు ఎవరికి. ఈ నమస్కరించడం అంటే ఏం తెలియదు, ఎక్కడ చూపిస్తున్నామో తెలియదు. నమస్కారం ఎలా చేయాలి? ఇలా ఒత్తాలి, ఒత్తిడి చేయాలి. దేవుడికి మొక్కండి, పెద్దలకు మొక్కండి. ఎంత గొప్పగా పెట్టారో. ఏ నాడిని ఒత్తుకుంటే ఏ వ్యాధి పోతుందని ఒక ఆకుప్రద ట్రీట్మెంట్. ఇలా నమస్కరించినప్పుడు అన్ని నాడుల్ని ఒత్తుకున్నాం. మన కోసం అండి నమస్కారం, ఎదుటి వారి కోసం కాదు, మన ఆరోగ్యం బాగుండడానికి. అందుకే పెద్దలు నమస్కరించమన్నారు. ఇలా పెడితే ఏం రాదు, ఇది ఏం వేస్ట్. ఇక్కడ శాస్త్రం ఉంది, మన వైపే చూపిస్తున్నాం మనం. అంటే నీ ఆత్మ ఆ దైవం త్రిమూర్తుల కలయిక. ఈ ఆత్మ ఇవ్వలేనిది ఈ సృష్టిలో ఎవరు ఇవ్వలేరు అని పెద్దల్లో చూపించాడు.
కానీ మనం తెలుసుకోవాలి. ఎక్కడుంది ఈ దైవం? లోపల ఉంది. లోపల ఉన్నాడు ఈ దైవం, బయట లేడు. ఏం కావాలని ఎవరిని అడగాలి? ఈ దైవాన్ని అడగాలి. నన్ను ఆశీర్వదించండి, మీ కాలు మొక్కుతా అంటే భగవంతుడికి చాలా బాధేస్తుంది. నన్ను నమ్మటం లేదే, నేను రెడీగా ఉన్నాను ఏమడిగితే ఇవ్వడానికి. ఆత్మ బాధపడుతుంది. ఎవడికి తెలియదు. కాలు మొక్కితే ఏమొస్తుంది? దుమ్ము వస్తుంది. దుమ్ము కావాలా? దుమ్ము కాదు. అందుకే సార్ అన్నాడు, పాదాలు పట్టుకోకండి అయ్యా, పదాలు పట్టుకోండి. పాదాలు పట్టుకోకూడదు, పదాలు పట్టుకోవాలి. ఎంత గొప్పది ఈ ఆత్మ. ఈ ఆత్మ ఇవ్వలేనిది ఏమైనా ఉందా? కానీ ఆత్మ ఇవ్వాలంటే ఏం కావాలి? విశ్వాసం కావాలి. మొట్టమొదటి ఏం కావాలి? విశ్వాసం కావాలి కదా. ఎవరి మీద విశ్వాసం? గురువు మీద విశ్వాసం. ఎవరు గురువు? శ్వాస. ఆ విశ్వాసం అనే పదంలో శ్వాస ఉంది, గమనించండి. ఏముంది దాంట్లో? శ్వాస ఉంది కదా. ఆ శ్వాస ఎవరు? గురువు. విశ్వాసం అంటే విశేషముగా శ్వాస మీద ధ్యాస, ధ్యానము చేసేవారందరూ ముక్త స్థితిలో ఉంటారు, ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. విశేషముగా మనకి ఏదైనా కావాలన్నప్పుడు ఈ భగవంతుడు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఇవ్వకపోవడం అంటూ ఉండదు. కానీ ఈ భగవంతుడికి ఏం కావాలో అది మనం ఇవ్వాలి కదా. ఈ భగవంతుడిని సక్రమంగా చూసుకోవాలి వద్దా? మనం భగవంతుడిని సక్రమంగా చూసుకోవాలి. దేహ స్నానానికి పాతాళగంగ, ఆత్మ స్నానానికి ఆకాశగంగ. దేహ స్నానానికి పాతాళగంగ, ఆత్మ స్నానానికి ఆకాశగంగ. ఈ స్నానం ఒకరోజు చేయకుండా ఉంటామా? మరి స్నానం చేయడానికి ఏం కావాలి? పాతాళ గంగ కావాలి. అది పైన లేదు, లోపల ఉంది. ఆ గంగను తీసుకోవడం ఎంత కష్టమో. ఆ గంగ ఉన్నా మరేం చేయాలి? వేడి చేసుకోవాలి. ఉత్త గంగ ఉంటే సరిపోతుందా? మళ్ళీ షాంపూ కావాలి, సోప్ కావాలి, ఎన్ని కావాలో ఈ భౌతిక దేహ స్నానానికి. అవునా? ఎన్ని కావాలండి. కానీ వదులుతామా? వదులుతాం. మరి ఆత్మస్నానానికి ఆకాశగంగ. ఏమిటి ఆత్మస్నానం అంటే? ధ్యానమే ఆత్మస్నానము. ఎప్పుడైతే ధ్యానం చేశామో ఈ బ్రహ్మరంధ్రం తెరుచుకొని ఆకాశగంగతో ఈ శివుడికి, ఆత్మ అనే శివుడికి అభిషేకం జరుగుతుందండి. ధ్యానం అంటే శివ భగవానుడికి అభిషేకము. ఆ శివుడు ఎవరు కాదు, ఈ లోపల ఉన్న ఆత్మనే శివుడు. మరి ఈ శివుడికి అభిషేకం చేయడానికి సమయం లేదే మనకు. పెళ్ళికి పోయినాము, సమయం లేదు. ఇంట్లో పని వాళ్ళు రాలేదు, సమయం లేదు. సినిమా చూడాలి, సమయం లేదు. ఈ స్నానానికి, ఈ భగవంతుడి స్నానానికి ఎక్కడ ఉంది శ్రద్ధ? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటుంది భగవద్గీత. పట్టాలి. ఏది సాధించాలన్నా పట్టాలి. రెండు పట్లు ఉన్నాయి. ఒకటి మానవుడి పట్టు, ఇంకోటి శివుడి పట్టు. శివుడి పట్టు అంటే ఏమి? ధ్యానం. మానవుడి పట్టు అంటే ఏమిటి? తినటం. పొద్దున్న ఇడ్లీ వడ సాంబార్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం పానీపూరి, రాత్రి చపాతి, మరి పొద్దున్న నుంచి రాత్రి వరకు సమర్పయామి. ఎంత శ్రద్ధ, ఎంత పట్టుదల. అదే సాధన. పొద్దున్న ఇడ్లీ వడ సాంబార్ 1 గంట ధ్యానం, మధ్యాహ్నం భోజనం 1 గంట ధ్యానం,
రాత్రి చపాతి 1 గంట ధ్యానం, సాయంత్రం పానీపూరి అరగంట ధ్యానం, కాఫీ, టీ, జ్యూస్, లస్సీ, మజ్జిగ 10 నిమిషాల ధ్యానం, 15 నిమిషాల ధ్యానం చేస్తామా? బుద్ధి కోరుకున్నది ఏమి చెయ్యం. ఈ మనసు కోరుకున్నది సీరియల్, టీవీ, బతకాని, మనసుకి ఏం కావాలో అన్నీ చేస్తుంది. ఇది మాయ కాదా? ఎప్పుడు మనం మాయను జయించేది? ఇంకెన్ని జన్మలు కావాలి? మీలో ఎవరికైనా ఇంకొక జన్మ కావాలంటే చేయొద్దండి. వద్దా? వద్దు బాబు, జన్మ అంటే ఆగిపోతుందా? వద్దు సార్, జన్మ అంటే ఆగిపోతుందా? ఎప్పుడు ఆగిపోతుంది? నేను బద్రీ కేదార్ వెళ్ళినప్పుడు నాకు ఒక ప్రశ్న వచ్చింది. తీర్థయాత్ర అనే పదములో ఏమైనా జ్ఞానము ఉందా? ప్రశ్నలు రావాలి. ప్రశ్న వస్తేనే మనం ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. గమనించడం నేర్చుకోవాలి. అందరిలాగా కాదు, ప్రత్యేకంగా గమనించడం నేర్చుకోవాలి. ప్రశ్నించుకోవడం నేర్చుకోవాలి. నాకు కనిపించే అనుభవాలు ఏమీ లేవు, కానీ ఈ గమనించే అనుభవము, ప్రశ్నించే అనుభవం ఉంది నాకు. ప్రతి ప్రశ్న వేయడానికి మనస్సు కావాలి, సమాధానం ఇవ్వడానికి ఆత్మ కావాలి. రెండూ ఉన్నాయి. ప్రశ్న ఉంది, ఆన్సర్ ఉంది, కానీ మనకు తపన లేదు. ఆ తపన ఉంటే ఏదైనా పొందవచ్చు. మనం ఎప్పుడు తిరుపతి యాత్ర చేస్తుంటే బాగుంటుందా? బోరుగొట్టుదా? ఒకసారి తిరుపతి, ఒకసారి కేదారు, ఒకసారి బద్రి, అట్లా వెళ్తామా? ఒకటే యాత్ర చేస్తుంటామా? చెప్పండి. మరి ఈ ఆత్మ కూడా ఎప్పుడు భూలోక యాత్రనే బాగుంటుందా? దానికి ఇంకొక యాత్ర చేయాలని ఉండదా? ఎందుకు వచ్చింది ఆత్మ? భూలోక యాత్ర చేయడం. ఈ యాత్ర ముగియాలి. ముగిస్తే ఇంకా ఉన్నత లోకాలకి వెళ్తుంది, లేదంటే మళ్ళీ ఈ లోకానికే రావాలి. తీర్థం అంటే తీసుకున్న అర్థము, తీసుకున్న జ్ఞానము. ధ్యానం ద్వారా, స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా పొందిన జ్ఞానమే తీర్థము. ఈ తీసుకున్న జ్ఞానాన్ని అంటే యావత్తు జగత్తులో ఉన్న అందరికీ బోధించి వారందరూ త్రైగుణ్య రహితులైపోతే ఆత్మ భూలోకానికి వచ్చిన యాత్ర పూర్తి అవుతుందని వచ్చింది. ఇది తీర్థయాత్ర. అప్పుడు మన ఆత్మ యొక్క యాత్ర అయిపోయింది. అప్పుడు చివరి జన్మ. ఉరికనే రాదు చివరి జన్మ. మనసారి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు ప్రతిసారి పైలోకి? ఒక్క క్షణం వృధా చేశాడా? తన కోసం జీవించాడా? తన కోసం తాను జీవించేవాడు మానవుడు, అందరి కోసం జీవించేవాడు మాధవుడు. ఎలా వెళ్ళాడు? పైలోకాల్లో పూల వర్షం, అక్కడ చప్పట్లు, ఈ చప్పట్లు కాదు. శుభాష్, షహబాష్, ఏం జీవించావయ్యా! 1000 జన్మలు చేయాల్సిన పనిని ఈ ఒక్క జన్మను పూర్తి చేశావు. మనం కూడా అలాగే వెళ్ళాలి. గురువుకి ఎప్పుడు సంతోషం? తనని మించిపోతే శిష్యుడు సంతోషం. ఒకసారి సార్ అడిగాడు, గురుదక్షిణ ఏమిస్తారని. రకరకాలుగా చెప్పారు. అప్పుడు సార్ అన్నాడు, నన్ను మించిపోవడమే మీరు నాకిచ్చే గురుదక్షిణ. ఒక లక్ష్యం పెట్టుకోవాలి. మనం ఎవరు అర్హత లేని వాళ్ళు ఎవరు కాదు. ఇక్కడ అర్హత ఉండే ఇక్కడ కలుసుకున్నాం, అర్హత ఉండే ఈ జ్ఞానాన్ని అందుకుంటున్నాం. కానీ ఆ తపన, శ్రద్ధ, ఆ పట్టుదల కావాలి కదా, అప్పుడే సాధిస్తాం. లేకపోతే మనం ఏమీ సాధించలేము. ఇంత ఎరుక ఉండాలి ప్రతి క్షణము. 25 సంవత్సరాల్లో నేను ఇంకా చాలా నేర్చుకునేది ఉంది. నేను ఇంకా ఎంతో ఎరుకను పెంచుకునేది ఉంది. నాకే తెలుస్తుంది నేను ఇంకా ఎక్కడెక్కడ కోల్పోతున్నాను, ఎక్కడెక్కడ ఇరుక్కుపోతున్నాను.
నన్ను నేను గమనించుకోవాల్సిన పరిస్థితి. సెల్ఫ్ చెకింగ్ ఎప్పుడు ఉండాలి. మనం ఎంత ఎదుగుతామో మనం అంత సంతోషంగా, అంత శాంతంగా ఉంటాం. ఇది మన కోసం. ఈ ఎదుగుదల ఇంకొకరి కోసం కాదు, మన కోసమే. మనం ఎంత ఎదగాలి అంత జ్ఞానం ఇచ్చాడు మన గురువు గారు. వేదాలు అర్థం కాలేదు, ఉపనిషత్తులు వచ్చాయి, ఉపనిషత్తులు అర్థం కాలేదు, భగవద్గీత వచ్చింది, భగవద్గీత అర్థం కాలేదు, పతి సర్దికి వచ్చాడు భూలోకం. అందులోని జ్ఞానాన్ని చిన్ని చిన్ని పదాలతో ఒక పామరుడు కూడా అర్థమయ్యేలా బోధించడానికే ఆయన దిగొచ్చాడు. చిన్న చిన్న పదాలు మనం అర్థం చేసుకోవాలి. ఎంత గొప్పదండి ఈ ఆత్మ. ఏం కావాలన్నా మనం ఎవరిని అడగాలి? ఈ భగవంతుడు. ఈ భగవంతుడు లోపల ఉన్నాడా, బయట ఉన్నాడా? లోపల ఉన్నాడు. మనం ఎక్కడికి వెళ్ళాలి? ఈ భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే లోపలికి వెళ్ళాలి. అంతరంగ ప్రవేశం చేయి. నీ లోపలికి నువ్వు వెళ్ళు. అంటే ఇది అందరి వల్ల అవుతుందా? ఎవరో యోగులు ఋషుల్లే మన వల్ల అవుతుందేమో అని అందరికీ సందేహం. ఏమండి, సాధ్యం కాదా? ఏమిటి బయట లోపల అంటే? ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నా దేహం మనసు రెండు పనిచేస్తున్నాయి. ఇప్పుడు నేను బయట ఉన్నాను. నేను నా కాళ్ళు కట్టేశాను, చేతులు కట్టేశాను, కళ్ళు కట్టేశాను. నా దేహం యొక్క పని ఆగిపోయింది. నా మనసు భూతకాలంలో, భవిష్యత్ కాలంలో తిరుగుతుంది. ఆ తిరిగే మనసును శ్వాస మీద పెట్టాను. మనసు ఆగిపోయింది. ఇంతే లోపలికి వెళ్ళడం. దేహము మనసు పని చేసేటప్పుడు బయట ఉంటాం, దేహం మనసు ఆగిపోయినప్పుడు లోపలికి వెళ్తాము. ఇంత సింపుల్, ఇంత చిన్న విషయం. మరి ఎంత లోపలికి వెళ్ళాలి? ఎంత లోపలికి వెళ్ళినా వెళ్ళచ్చు. దానికి ఒక అంతు ఏం లేదు. ఎంత లోపలికి వెళ్తామో అంత మనం పొందుతాం. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. కానీ ఇప్పుడు దాహం వేస్తుంది. మన దేహానికి ఏం కావాలి? పాతాళ గంగ కావాలి. ఎక్కువ దాహం వేస్తే ఎక్కువ పాతాళ గంగ. ఆత్మదాహానికి ఆకాశ గంగ. ఆత్మకి ఎక్కువ దాహం వేస్తే ఎక్కువ ఆకాశ గంగ. ఈ ఆత్మకు ఎప్పుడు ఎక్కువ దాహం వేస్తుంది? అనారోగ్యం ఉన్నప్పుడు ఆత్మకి ఎక్కువ దాహం, దుఃఖం ఉన్నప్పుడు ఆత్మకి ఎక్కువ దాహం, భయం ఉన్నప్పుడు ఆత్మకి ఎక్కువ దాహం, టెన్షన్ ఉన్నప్పుడు ఆత్మకి ఎక్కువ దాహం, సమస్య ఉన్నప్పుడు ఆత్మకి ఎక్కువ దాహం. అప్పుడు ఏం చేస్తారు? ధ్యానం మానేస్తారు, ధ్యానం చెయ్యరు. ఎప్పుడు అవసరమో, ఎప్పుడు ఎక్కువ అవసరమో అప్పుడు చెయ్యరు. కారణం ఏమిటి? చెప్పండి, ఎందుకు కారణం ఏమిటి? అప్పుడు కుదరదు. మనసు మన మాట వినదు. ఎందుకో మనం మనసును జయించలేదు. ఆ జయిస్తే ఈ పరిస్థితి రాదు కదా. మనం జయించాం, మనకు ఆ పట్టుదల లేదు. అది చెప్పినట్లే వింటాం. దాన్ని మనం స్వాధీనం చేసుకోవాలని ఎప్పుడు ప్రయత్నం చెయ్యం. ఈ మానవుడు ఎలాంటి వాడంటే అన్నీ బాగున్నప్పుడు దేవుడు గుర్తురాడు. అందుకే దేవుడి కన్నా దెబ్బే గురువు అని పెట్టారు. ఈ దేవుడిని మడిచిపోయినప్పుడు ఒక్కటి పడుతుంది, అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. దెబ్బలు పడుతుండాలన్నా, అంతవరకు దేవుడు గుర్తున్నాడా మనకి? ఈ దేవుడు ఎవరు? ఈ దేవుడు ఏం చేయగలడు, ఏం ఇవ్వలేడు? జ్ఞానం లేదు. తెలుసుకున్నా కూడా మనం దేవుణ్ణి నమ్మం, బయట వాడినే నమ్ముతాం. సమస్యలు ఎక్కువ వచ్చినప్పుడు జ్యోతిష్యము, వాస్తు, జాతకము అడుగు తింటాం బయట.
బయట అడుగు తింటే ఏమైనా వస్తుందా? వెళ్ళాలి లోపల ఈ భగవంతుని అడుక్కోవాలి. అడుక్కోమని ఏదైనా మనసు ఉంటే మార్గం ఉంటుందని. ధ్యానం కుదరలేదు, అప్పుడు ఏం చేయాలి? ధ్యానంలో కూర్చోవాలి, కళ్ళు మూసుకొని ఆత్మను అడగాలి. ఇలాంటి పరిస్థితి నాకే కాదు, నాలాంటి వాళ్ళకి ఎందరికో ఉంది. ఇటువంటి సమయంలో ధ్యానం కుదరాలంటే ఏమి చెయ్యాలి? జగత్తు కోసం ప్రశ్నించాలి. ఏదైనా మనకున్న సమస్య కేవలం మనకు మాత్రమే కాదు. ఒక అమ్మాయి డిగ్రీ చదివేటప్పుడు ఈ ముట్టు కడుపు నొప్పి, ఇంకా 3 రోజులు దొర్లి ఏడవాలి. ధ్యానంలో వచ్చినాక 5 నెలలు బాగుంది, మరి మొదలైంది. ఆ అమ్మాయి ఏం చేసింది? ధ్యానంలో కూర్చుంది. ఇలాంటి ముట్టు కడుపు నొప్పి కేవలం నాకే కాదు, ఈ జగత్తులో ఉన్న స్త్రీలందరికీ ఉంది, ఎందరికో ఉంది. వారందరికీ నా అనుభవం ఒక పరిష్కారం కావాలి, దీనికి నా జ్ఞానం కావాలనుకుంది. అప్పుడు ఏమొచ్చిందంటే ఆ 3 రోజులు మౌనంగా ఉండాలి, ఆ 3 రోజులు పళ్ళు ద్రవ పదార్థాలు తీసుకోవాలి, ఆ 3 రోజులు ఎక్కువ సాధన చేయాలి. ఇలా 1, 2, 3 నెలలు చేస్తే ఈ వ్యాధి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయింది. మరి మనకు ధ్యానం కుదిరినప్పుడు ఏం చేయాలి? ఆత్మని అడగాలి. నాకే కాదు ఇలాంటి పరిస్థితి, నాలాంటి వాళ్ళకి ఎందరికో ఉంది. ఇటువంటి సమయంలో నాకు ధ్యానం కుదరాలంటే నేనేమి చేయాలి? ఇది ఎక్స్పెరిమెంట్ అంటాడు పత్రిసారి. పరిశోధన ఇస్తున్నాను, తప్పకుండా ఇవ్వకుండా అనేది ఏమీ లేనే లేదు. నేను ముంబై వెళ్ళాను, అక్కడ ఒక మేడం, సార్ పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? పూర్ణాత్మలు అడగాలి మేడం. ధ్యానంలో కూర్చోండి, నా పూర్ణాత్మతో కలిసి ధ్యానం చేయాలి. పత్రిసారి కనపడ్డాడు. అడగండి మేడం, మీ ఆత్మ యొక్క పర్పస్ ఏంటోని. సార్ బుద్ధుడి దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు. బుద్ధ భగవాన్ని అడగండి మేడం అన్న, బుద్ధ భగవాన్ కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. ఆత్మని అడగండి మేడం, నీ ఎదుగుదల కదా నేను కోరుకుంటున్నాను, నువ్వు చెప్తే కదా నేను చేస్తాను, అప్పుడే కదా నీవు ఎదుగుతావు అని వచ్చిందండి. అప్పుడు గుడ్డి పిల్లలు ఉన్న స్కూళ్ళకు వెళ్ళి వాళ్ళకు ధ్యానం నేర్పించు అని వచ్చింది. ఎందుకు అని ప్రశ్నించమన్నా. ఒక జన్మలో పిల్లలు కళ్ళు పొడిచి గుడ్డి వాళ్ళని చేశావు, ఆ పరిహారం మిగిలిపోయింది అని వచ్చింది. చివరికి ఎవరిచ్చారు ఆన్సరు? ఈ భగవంతుడే కదా. మరి ఇక్కడి నుంచి సమాధానం పొందేది మనం సాధించాలి. మీకు ఒక సందేహం వచ్చింది, 10 మందిని అడిగారు, అందరూ ఒకే ఆన్సర్ ఇస్తారా? ఒకే జవాబు వస్తుందా? 10 వస్తాయి. ఏది కరెక్టు? లోపల నుంచి వచ్చే సమాధానమే సరి అయిన సమాధానం. అది అందరికీ సాధ్యమే, కానీ మనకు పట్టుదల లేదు. మనం ప్రయత్నం చేయము. వాడిని అడుగుదామా, వీడిని అడుగుదామా అనే ప్రయత్నం చేస్తాం, కానీ ఈ ఆత్మ నుంచి సమాధానం ఎందుకు రాదో, ఇంకొకరికి వచ్చింది మనకెందుకు రాదు, ఇంకొకరు సాధించింది మనం ఎందుకు సాధించలేము. బుద్ధి ఇవన్నీ కోరుకుంటుందండి, కానీ లేదు. ఒక కారు కొనాలా, ఇల్లు కట్టుకోవాలా, నానా తిప్పలు పడి కట్టుకుంటాం. అందరికీ చూపిస్తాం, ఇల్లంతా చూపిస్తాం, కారు చూపిస్తాం, మురిసిపోతాం. కనిపించే ప్రపంచం కావాలి. ఈ జ్ఞానం చూపించగలమా? లేదు. బుద్ధి కోరుకున్నట్లు జీవించడం లేదు. బుద్ధి లేకుండా జీవిస్తున్నాడు ఈ మానవుడు. ఆ బుద్ధితో జీవించాలి, బుద్ధుడు కావాలి. ఎంత గొప్పది ఈ దేహం. ఈ దేహము కోటాను కోట్ల జీవ కణాలతో నిర్మింపబడిందండి ఈ దేహం. ఒక్కొక్క కణము బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల కలయిక. ఈ దేహము కోటాను కోట్ల బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల కలయికే ఈ దేహము. ఎంత గొప్పదండి ఈ దేహము. ఎప్పుడైనా ఈ జ్ఞానాన్ని గుర్తించామా?
ఇష్టపడ్డామా? తలనొప్పి వచ్చింది, చీ పాడు తలనొప్పి. కడుపు నొప్పి వచ్చింది, చీ పాడు కడుపు నొప్పి. పాడు కాలు నొప్పి. తిట్టుకుంటున్నామని కూడా తెలియదు. నీ నొప్పి కారణము నువ్వు చేసిన కర్మ, కానీ నీ కాలు కాదు, నీ తల కాదు, నీ చెయ్యి కాదు. నీవు కర్మ చేసి ఇంత గొప్ప అవయవాల్ని, దేహాన్ని తిట్టుకుంటున్నామే. మరి అన్ని వరాలు అయిపోతాయా? వరాలు అవుతాయా? మరి ఎందుకుంది జ్ఞానం? మనల్ని మనం సరిదిద్దుకోవడానికి. ఈ జ్ఞానం ఇంకొకరికి బోధించడానికి. అద్భుతమో ఈ దేహం, మనకు తెలియదు. ఇష్టపడండి, ప్రేమించండి, నమ్మండి. ప్రతి జీవకణంలో ఉన్న ఆత్మ మేల్కొంటుంది. మనకు ఎప్పుడు భయం ఉందో, లోపల ఉన్న ఆ జీవకణంలోని ఆత్మ కుంచుతుంది. భయం ఉంటే ఎప్పుడు మనకు నమ్మకం ఉందో, ఆత్మస్థైర్యం ఉందో, మనం ఆ ప్రేమిస్తామో అలా విచ్చుకుంటుంది ఆ జీవకణం. ఆ త్రిమూర్తులు అద్భుతంగా మనకి ఏం కావాలో అది ఇస్తారండి. ఎంత గొప్పదో దేహం, మనకు తెలియదు. మనం తిట్టుకుంటున్నాం, శరీరాన్ని తిట్టుకున్నాం, జీవితాన్ని తిట్టుకున్నాం, కుటుంబాన్ని తిట్టుకున్నాం, ఈ లోకాన్ని తిట్టుకున్నాం, సృష్టించిన సృష్టికర్తల్ని తిట్టుకున్నాం. ఇలాగే జరుగుతోంది. ఎందుకో ఇంకా మనం మేల్కోవటం లేదు. మేల్కోవాలి, ప్రతి దానిని ప్రేమించాలి. సృష్టిలో అనవసరంగా ఏది సృష్టింపబడలేదు. మనం ఇష్టపడాలి, స్వీకరించాలి. ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యతో ధ్యానంలోకి వచ్చాం. సమస్య లేకుండా ధ్యానంలోకి ఎవడైనా వస్తాడా? ఎవడో ఒకడు తపనతో వచ్చేవాడు. మరి ఏం చేయాలి మనం? ఆ సమస్య వచ్చింది కాబట్టి ఏం చేయాలా? ఆ సమస్యకు థ్యాంక్స్ చెప్పాలి. నీ నుండి నాకు ధ్యానం అనే బహుమానం లభించింది. వ్యాధి వచ్చింది, వ్యాధికి ఏం చేయాలా? థ్యాంక్ యూ. నీ వల్లనే నాకు ఈ ధ్యానం అనే బహుమానం దక్కింది. నీవు రాకపోతే నాకు ఈ బహుమానం దక్కేది కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. నీ కృతజ్ఞతలు. ఇంత గొప్ప బహుమానాన్ని ఇచ్చావే. నీవు బయటికి వెళ్ళిపోతే శాశ్వతంగా ధ్యాన ప్రచారానికి ఇంకొక బహుమానం అవుతావు. నీకు డబుల్ థ్యాంక్స్. వెళ్ళిపోతుంది, ఆ కణం విడుదల చేసేస్తుంది. ఓ, నువ్వు ఒప్పుకున్నావా? నీ కర్మతో వచ్చింది, ఇది నీకు బహుమానమైందా? ఎంత జ్ఞానమే! సొంతంగా ఎక్స్పెరిమెంట్స్ చేయాలి, పరిశోధన చేయాలి. మా ఇంటికి ఒక లాయర్ మేడం వచ్చింది బళ్ళారు నుండి. ఉదయం 10కి వచ్చింది. ఒక స్నేహితురాలను తీసుకుని వచ్చింది. ఒక గ్లాసు నీళ్ళు ఇస్తే అర గ్లాసు ఇక్కడికి తేవడానికి అరగంట పట్టింది ఆమెకు. బాత్రూంలోకి వెళ్ళి బయటికి రావడానికి అరగంట పట్టింది. అది ఆమె పరిస్థితి. చూశారు కదా సార్, నాది ఈ పరిస్థితి అనండి. ఏం కారణం అండి? ఏమని మేడం, ఏ జన్మలో చేసిన కర్మను. సార్, ఈ కర్మ జన్మలు నేను నమ్మను. నేను క్లయింట్ కాదు, నువ్వు లాయర్ కాదు. నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఖర్చు పెట్టావు కదా 8 లక్షలు, ఇంకో 10 లక్షలు ఖర్చు పెట్టు, పో, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అన్నాను. లేదు సార్, మీరు ఏం చెప్తే అది చేస్తాను, నమ్ముతాను. మేడం, ఒకసారి కళ్ళు మూసుకుని కూర్చున్నాక నేను కూర్చోబెట్టినప్పుడు కళ్ళు తెరిస్తే నాకు కోపం వస్తుంది. ఆ కండిషన్ ఒప్పుకుంటే కూర్చో, లేకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను 1 గంట సేపు ధ్యానం చేస్తాను. ఆ గంటలో ప్రాణం పోయినా, తల చెట్లు పోయినా కళ్ళు తెరవు. కూర్చోబెట్టాను, అక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి. అప్పటికే 2 గంటలైంది. సార్ కళ్ళు తీస్తాను, అరగంట అయింది. కళ్ళు తీసావు, జాగ్రత్త, ఇంకోసారి నా వద్దకు రాకూడదన్నా. అప్పుడు సంకల్పం పెట్టించాను, థ్యాంక్స్ చెప్పుకో, ఈ వ్యాధికి
ధ్యానం అనే బహుమానం నీకు దక్కింది. అప్పుడు విజృంభించింది ఆ పెయిన్ అంతా. కళ్ళు తెరవకు, మరి అరగంట అయినాక ఆ వ్యాధికి చెప్పుకో, నువ్వు నా శరీరం నుండి శాశ్వతంగా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను, ధ్యాన ప్రచారానికి బహుమానం కావాలని కోరుకుంటున్నాను అంటే అరగంట తర్వాత అయిపోయింది. కళ్ళు తీసి గటగట నీళ్ళు తాగింది, బాత్రూంలోకి వెళ్ళి వచ్చింది. చూసారా కృతజ్ఞత అనేది? ఆ వ్యాధి లేకపోతే మనందరికీ ఏదో ఒక సమస్యతోనే వచ్చిన వాళ్ళందరూ ఎప్పుడైనా ఆ సమస్య గుర్తు పెట్టుకొని థ్యాంక్స్ చెప్పుకున్నామా? ఇంత గొప్ప బహుమానం ఇచ్చిన ధ్యానం గుర్తుంది కానీ సమస్య గుర్తులేదు ఎవరికి. ఇది జ్ఞానం అంటే ఇంకేం లేదు, పరిశోధన కదండి. అందుకే ఒక నది ఎండాకాలంలో చిన్న పాయగా ప్రవహిస్తుంటుంది. అప్పుడు దాన్ని పక్కకు మరలించి ఒక డ్యామ్ కట్టడం జరుగుతుంది. ఆ డ్యాంలో పాతాళ గంగ నిండిపోతుంది. ఆ పాతాళ గంగ కోట్లాది ప్రజలకు దాహం తీరుస్తుంది, కోట్లాది ప్రజలకు ఆహారం పండడానికి ఉపయోగపడుతుంది, కోట్లాది ప్రజలకు కరెంట్ అనే వెలుగిస్తుంది. అది వరదై అట్లా పొంగి వస్తున్నప్పుడు దాన్ని వర్లించడం కానీ డ్యామ్ కట్టడం కానీ సాధ్యమవుతుందా? అవుతుందా? సాధ్యం కాదు. అట్లాగే మనకి ఏ సమస్య లేనప్పుడు, మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం ధ్యానం చేయగలము. ఆ ధ్యానమే డ్యామ్, ఈ ఆకాశగంగకి. అప్పుడే మనం కట్టాలి, నింపాలి ఆ డ్యామ్ని ఆకాశగంగతో. కాస్మిక్ ఎనర్జీ నిండిపోవాలి. ఆకాశగంగ దేహానికి ఆరోగ్యం ఇస్తుంది, మనసుకు శాంతినిస్తుంది, బుద్ధికి జ్ఞానం ఇస్తుంది, ఆత్మకు శక్తినిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకు? కావలసినంత ఆకాశగంగ ఉంది కదా, అక్కడ ఉంది కదా. మనం అంత బాగున్నప్పుడు కూర్చోము, చాలే గంట అయిపోయింది కదా, ఇంకేం ధ్యానం? డబ్బు 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు రాని ప్యాకేజు. అమెరికాలో నెలకు 1 కోటి, ఇక్కడ సంవత్సరానికి 1 కోటి. ఎంత తప్పనండి, ఎంత ఇష్టమో. మనసు చెప్పింది, బుద్ధి చెప్పింది, దవ్వుడు వినం. మళ్ళీ ఏమో ఇంకా జన్మ వద్దు, అయిపోతుంది, ముగిసిపోతుంది జన్మ. అన్నీ వదులుకొని ఇక్కడ వచ్చి కూర్చుని మీ సమయము నా సమయము సద్వినియోగం కాదు. నా క్లాస్ విని చెప్పట్లు కొట్టడం కాదు. నాకు ఇంకొకసారి వచ్చినప్పుడు, సరే మీరు రోజు ఇలా చెప్పారు, నాకు ఒక సమస్య వచ్చింది, ఈ సమస్య నాకే కాదు ఈ జగత్తులో ఎందరికో ఉంది అని నేను ప్రశ్నించుకుంటే దానికి అనుభవం వచ్చిందని చెప్తే అది చెప్పట్లు నాకు. అంతేగాని అన్నీ వినేసి మీ క్లాస్ ఎంత బాగుంది సార్ అంటే నాకు ఎప్పుడు సంతోషం లేదు. అది కాదు నాకు కావాల్సింది. మీరు కూడా ఒక పరిశోధన చేయాలి. నేను ఆదరణలో ఉన్నప్పుడు ఈ టెలిపతి గురించి ఒకరోజు క్లాస్ చెప్తాను. టెలిపతి అంటే మనసుతో ప్రశ్నించడం, మనసుతో సమాధానం పొందడం. దీన్నే టెలిపతి అంటారు. ఒక చెట్టుతో మాట్లాడవచ్చు, ఒక పక్షితో మాట్లాడవచ్చు, ఒక కొండతో మాట్లాడవచ్చు అని సార్ చెప్పాడు ప్రతిసారి. నేను హరిద్వార్ వెళ్ళాను. అక్కడ ఆలయంలో రుద్రాక్ష వృక్షం ఉంది. ఆ వృక్షాన్ని నేను ప్రశ్నించాను. ఏకముఖి రుద్రాక్ష అంటారు, చాలా పవిత్రమైనది అంటారు, ఇది ఎంతవరకు సత్యమని మనసుతో ప్రశ్నించానండి. ఆ రుద్రాక్ష వృక్షాన్ని నాకు సమాధానం ఎలా వస్తుందంటే, భౌతికంగా రుద్రాక్ష మాల ధరించిన, పటిక మాల ధరించిన, తులసి మాల ధరించిన, కాషాయము ధరించిన, విభూతి పూసుకున్న దక్కేది సున్నా. రుద్ర అంటే ఈ దేహము ఎప్పుడైనా రుద్రభూమిలో కలిసిపోయేది అని తెలుసుకో. అక్షయం అంటే నాశనం లేనిది ఆత్మ అని తెలుసుకుని నువ్వు ఎప్పుడు ధ్యానం చేస్తావో ఈ గుండ్రటి ఈ ముఖం అనే రుద్రాక్షకు 3వ కన్ను తెరుచుకుంటే అప్పుడు నువ్వు అవుతావు ఏకముఖి రుద్రాక్ష అని వచ్చింది. చూసినారా?
అంత జ్ఞానం ఉంది ఆ పదములోని, ఆ వృక్షం ద్వారా వచ్చింది, కానీ మనకు తెలుసా? ఇలా టెలిపతి ఎక్స్పీరియన్సెస్. వేప చెట్టును అడిగారు, మీ నుండి ఏం నేర్చుకోవాలి మాస్టర్? వేప అంటే వేగంగా ఫలితాన్ని సాధించాలంటే అధికంగా ధ్యాన సాధన చెయ్యి అని వచ్చింది. నేను చేదు, కానీ పేస్టు, సోప్స్, పెస్టిసైడ్స్, మెడిసిన్స్కు అన్నిటికీ నన్ను ఉపయోగించుకుంటారు. మీ దుఃఖం అనే చేదుని ఎవ్వరికి పంచకుండా మీ ఆనందాన్ని పంచి నాలాగా జీవించండి అని చెప్పింది వేప చెట్టు. ఒక వెదురు వృక్షం, మీ నుండి ఏం నేర్చుకోవాలి? ఏ వృక్షము ఖాళీగా ఉండదు, నేను మాత్రమే ఖాళీగా ఉంటాను. మిగతా వృక్షాల వేళ్ళు అవి గట్టిపడి లోపలికి వెళ్ళాలంటే చాలా సమయం పడుతుంది. నేను ఇలా దూసుకు వెళ్తాను. ఈరోజు ఇంత ఉన్న వెదురు రేపు ఇంత ఎదుగుతుందని. వెదురు వృక్షం ఎదిగినంత వేగంగా ఏ వృక్షం ఎదగదు. మీరు కూడా నేను ఎలా లోపలికి దూసుకెళ్తానో, లోపలికి ధ్యానం చేసి మీరు అంత లోపలికి దూసుకెళ్ళినప్పుడు మీరు కూడా అంత వేగంగా ఎదుగుతారు. ఇలా అనుభవాలు చెప్పి మీరందరూ నాకు టెలిపతి అనుభవాలు చెప్పాలి. వచ్చేసేపు మేము హాయిగా ఆనందంగా ఆడుకుంటూ ఉంటాం. ఏ రోజైతే నీటి నుండి బయటికి పడామో గిలగిల కొట్టుకుంటాం. మీరు ధ్యానం చేస్తున్నంత కాలమే ఆనందంగా ఉంటారు. ఏ రోజు ధ్యానం మానేస్తారో మీరు కూడా గిలగిల కొట్టుకుంటారండి. ఒక దోమని అడిగింది ఒక మేడం, నీ నుండి ఏం నేర్చుకోవాలి? నేను కొడుతుంటాను, మీరు కొట్టే లోపల ఎగిరిపోతాను, నా అంత ఎరుకతో ఉండండి అని చెప్పింది. అదే దోమ ఏం చెప్పింది? నేను కొడితేనే చంపేస్తారే, ఇంత చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్షణ, మీరు జీవుల్ని చంపి తింటారే, మీకెంత పెద్ద శిక్ష ఉంటుందో ఊహించుకోండి. చూసారా? ఎక్స్పెరిమెంట్ చేశాను. వింటే కాదు, మనందరికీ ఆ యోగ్యత ఉంది, కానీ మనం ఏం చేస్తాం? పరిశోధన చేయం. తపన లేదు, బుద్ధి కోరుకున్నది చెయ్యం. మనసు కోరుకున్నది రాత్రి పగలు కష్టపడైనా సాధిస్తాం. బుద్ధితో జీవించాలి, ఎదగాలి. ఆ సమయం ఇప్పుడు అనుకూలంగా ఉంది మనకి. ఇటువంటి ఎనర్జీ నేను ఎప్పుడు చూడలేదు. 1997 నుంచి నేను ధ్యానం చేస్తున్నా. అప్పుడు 4 గంటలు ధ్యానం చేస్తే పొందే ఫలితం ఇప్పుడు నిమిషాల్లో వచ్చేస్తుంది. అంత వేగమైన ఫలితం సాధించే సమయంలో సమయాన్ని ఎంత అద్భుతంగా వినియోగించేసండి. వృధా చేయాలన్న సమయం